హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జ్ఞాన్షీస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఈరోజు వీడియో ఏంటంటే సింపుల్ వేలో ఈజీ రెసిపీ ప్రాన్స్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందైతే ప్రాన్స్ మంచిగా క్లీన్ చేసి పెట్టుకోండి. ముందైతే కర్రీ కోసం ఆనియన్స్, పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని ఉంచుకోండి. ముందుగానే చింతపండు నానబెట్టుకొని రసం తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోండి. అందులోనే జీలకర్ర, ఆవాలు, బగారాకు యాడ్ చేసుకోండి. ఇవన్నీ కొంచెం వేగే వరకు కొంచెం కలుపుకోండి. ఇక్కడైతే మా దగ్గర టైంకి కరివేపాకు అయితే లేకుండే, మీ దగ్గర కరివేపాకు ఉంటే మీరు యాడ్ చేసుకోండి. ఇక్కడ ఇవి వేగిన తర్వాత మనం ముందే కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, ఆనియన్, అవి ఒక్కొక్కటి ఇందులో యాడ్ చేసుకోండి. ముందు పచ్చిమిర్చి వేసుకోండి, నెక్స్ట్ ఆనియన్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని మూత పెట్టుకోండి. అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. మరీ ఎక్కువసేపు వేయించుకోకండి, ఎందుకంటే కొంచెం మాడిపోతే టేస్ట్ చేంజ్ అవుతుంది. ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోద్ది. ఇప్పుడు అవి కొంచెం వేగినాయి కదా, అందులోనే ఇప్పుడు మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ యాడ్ చేద్దాం. అవన్నీ ముందే క్లీన్ చేసి పెట్టుకోవాలి. మీకు రాకపోతే మనం మార్కెట్లో తీసుకునే వాళ్ళ దగ్గరనే క్లీన్ చేసి ఇస్తారు వాళ్ళే నీట్గా. మనం ఇంటి దగ్గరకు వచ్చి కొంచెం రాళ్ళ ఉప్పుతోటి వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే తాలింపులోకి ప్రాన్స్ యాడ్ చేసుకున్నాం కదా, అవి మంచిగా కలుపుకోండి. నెక్స్ట్ అయితే ఇందులోకి పసుపు, అల్లం యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోండి. ఇవి కలుపుకున్న తర్వాత అందులోకి మీ టేస్ట్కి సరిపడేంత ఉప్పు, అలాగే మీ టేస్ట్కి సరిపడేంత కారం కూడా యాడ్ చేసుకోండి. మేమైతే కొంచెం ఎక్కువ కారం తింటాం, అందుకే ఎక్కువ వేసాం. మీరైతే మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఎట్లా తింటారో అట్లా వేసుకోండి. ఉప్పు, కారం యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని కొంచెం సేపు కుక్ అవ్వనివ్వండి. చికెన్, మటన్లోనే కాకుండా సీ ఫుడ్లో కూడా అది ఉడుకుతుంటే కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ అయితే వస్తుంది. ఇక చూసారు కదా, వీడియోలో కనిపిస్తుంది. మూత ఓపెన్ చేయగానే కొంచెం వాటర్ అయితే వస్తుంది అది కుక్ అయ్యే టైంలో. ఇప్పుడు అందులోనే కొంచెం ముందే మనం చింతపండు అయితే రసం తీసి పెట్టుకున్నాం కదా, అది యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోండి. చింతపండు అనేది మరీ ఎక్కువ పుల్లగా ఉన్నదైతే వాడకండి. ఇందులోకైతే మంచిగా కలుపుకొని మూత పెట్టుకోండి. ప్రాన్స్ అనేవి మంచిగా ఉడుకుతుంది. అవి కుక్ అయ్యే వరకు మీతో అయితే ఒక చిన్న విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. నాకైతే రీసెంట్గానే తెలిసింది. అదేంటంటే ఆనియన్స్ మనం కట్ చేసిన దాన్ని బట్టి కర్రీ టేస్ట్ అనేది ఉంటుందంట. ఎంత చిన్నగా కట్ చేస్తే అంత టేస్టీగా ఉంటుందంట. మనం బిర్యానీలోకి రౌండ్గా కట్ చేస్తే అది వేరే టేస్ట్ ఉంటుందంట. నిలువుగా కట్ చేస్తే అది కూడా కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. మీకు ఇది తెలిస్తే కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.